మెదక్ జిల్లాలోని కొల్చారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రుణమాఫీ నేటి నుండి అమలు చేస్తున్న నేపథ్యంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని, ఇచ్చిన మాట ప్రకారం నేటి నుంచి ₹1,00,000 వరకు, 15 రోజుల్లో 1,50,000 వరకు, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన దేవత సోనియమ్మ అని, అప్పట్లో ప్రచారం చేసుకోలేకపోయామని, ఇప్పుడు ఇంటింటికి ప్రచారం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి నిర్వహించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, మండల గౌడ సంఘం అధ్యక్షులు గజని వెంకట్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మండల ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ కార్యదర్శి మారిలి అనిల్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పీసీఎస్ చైర్మన్ నాగయ్య, మాజీ సర్పంచ్లు మన్నే శ్రీనివాస్, నాగరాణి, నర్సింహులు, మాజీ ఎంపీటీసీ నారాయణ, కాంగ్రెస్ నాయకులు దర్జీ రాజు, నరసింహులు, సత్యనారాయణ, తుక్కాపూర్ రాములు, పిఎస్ పల్లి సత్యనారాయణ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో, తాలూకా కేంద్రాలలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట ఇచ్చిండో రైతు డిక్లరేషన్ మీద, అదే మాట కట్టుబడి ఈరోజు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తాను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి 6 గ్యారెంటీలలో అదొకటి ఉందో ఆ మాటను నిలబెట్టుకునే టైం ఈరోజు ఆసన్నమైంది. ఈరోజు అందరం కూడా రైతులం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమై సంబరాలు నిర్వహించుకుంటున్నాము. ప్రపంచంలోనే, భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుకు రుణమాఫీ అనేది విముక్తి ఎక్కడ కూడా కలిగించలేదట. ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ కూడా బ్యాంకుల నుంచి రుణ విముక్తులు కాబోతున్నారు. ఈరోజు 1,00,000 వరకు అవుతుంది. ఆగస్టు 15 లోపు ఏదైతే మాట ఇచ్చిండో 2 లక్షల రుణమాఫీ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా ఎంతో గర్విస్తున్నాను. రైతులేందే రాజ్యం లేదనే విధంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రైతునే అభ్యున్నతి కోసం, రైతు ఉన్నత కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా ప్రజలు, ఇటు నాయకులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆ సంగతి అంతా తెలిసిన విషయమే. ఈరోజు ఇక్కడ మండల కేంద్రంలో మా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము రైతు సంబరాలు నిర్వహించుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోమన్నగారి రవీందర్ రెడ్డి గారు కానీ, మన్నే సీనన్న కానీ, మన దేవనగర్ శేఖర్ అన్న, శ్రీనివాస్ రెడ్డి, మా మండల కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పేరున యూత్ కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ నాయకులకు, ఈ మాజీ ఎంపీటీల సర్పంచ్లకు అందరూ కూడా, సింగిల్ విండో చైర్మన్లకు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత దిగ్విజయంగా ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి రైతులకు స్వీట్లు కూడా పంచడం జరిగింది. ఈ సభాముఖంగా ఒకటే తెలియజేస్తున్నాను, ఏదైతే ఎలక్షన్ల ముందు 6 హామీలు ఇచ్చిరో కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక వాళ్ళు లేనిపోని కల్లబొల్లి మాటలు మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద అనడం జరుగుతుంది. వాళ్ళకి సూటిగా ఒకటే చెప్తున్నాం, గెలిచిన 6 నెలల కాలంలో 6 గ్యారెంటీలు కూడా అమలు పరిచే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సహచర మంత్రివర్గం అందరూ కూడా ఏకతాటిపై తెచ్చి చేయడం ఎంతో శుభ సూచకం. తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని రేవంత్ రెడ్డి లక్ష్యం ఒకటే. అందుకే దయచేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా అమలు చేసిండు కూడా చేసిన దాన్ని వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు జీర్ణించుకోక లేనిపోని కళ్ళబొల్లి మాటలు వాళ్ళకు ఒకటే ఖబర్దార్. ఎప్పుడు కానీ ప్రజాపాలన అనే ఒక సిద్ధాంతం మీద మా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో కూడా మేమందరం సమిష్టిగా మండల నాయకత్వం అంతా కూడా ఒకతాటిపై ఉండి రాబోయే ఎన్నికలను కూడా గట్టిగా ఎదుర్కొని మెజార్టీ సీట్లు గెలుచుకొని మండల్ కొల్చారం మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని గడ్డా బలంగా చెప్తున్నాం.
చేసిన దాన్ని వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు జీర్ణించుకోగలేనిపోని కళ్ళబొల్లి మాటలు వాళ్ళకు ఒకటే ఖబర్దార్. ఎప్పుడు కానీ ప్రజాపాలన అనే ఒక సిద్ధాంతం మీద మా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో కూడా మేమందరం సమిష్టిగా మండల నాయకత్వం అంతా కూడా ఒకతాటిపై ఉండి రాబోయే ఎన్నికలను కూడా గట్టిగా ఎదుర్కొని మెజార్టీ సీట్లు గెలుచుకొని మండల్ కొల్చార మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఘంటాపదంగా చెప్తున్నాం. న్యాయం చేసేది ఉన్నదంటే ఒక ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదైతే 6 గ్యారంటీలలో చెప్పిండో 6 గ్యారంటీలలో ఈరోజు రైతులకు విముక్తి కలిగించే విధంగా, రుణ విముక్తి కలిగించే విధంగా ఈరోజు ప్రభుత్వం విముక్తి కలిగిస్తుంది. రైతులకు ఫస్ట్ 1 లక్ష రూపాయలు, నెల తర్వాత 1.5 లక్ష, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతులందరూ కూడా ఈరోజు సంతోషంతో ఉన్నారు. అందరూ కూడా సంతోషంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేసి రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి ఇక మనం ఏదైనా కానీ ప్రభుత్వానికి అండగా ఉండి రాబోయే రోజుల్లో ఏది ఉన్నా కానీ ప్రభుత్వంకే మనము వెన్నుదండుగా ఉండి మన రేవంత్ అన్న ప్రభుత్వం వెంట మనందరం నడవాలి. అదే రకంగా మనకు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతో రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి వర్యులు. మనకు ఏకైక లక్ష్యం రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే మనందరి యొక్క లక్ష్యం. దీన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా ప్రతి దానికి కూడా మనం వెన్నంటూ ఉండి ప్రతి వార్డు కూడా మనమే గెలుచుకోవాలి, ప్రతి సర్పంచ్లను మనమే గెలుచుకోవాలి, ప్రతి ఎంపీడీసీలను మనమే గెలుచుకోవాలి, ప్రతి జడ్పీడీసీలను మనమే గెలుచుకునే విధంగా మనందరం కష్టపడి గ్రామాలలో ప్రతి ఒక్కరి దగ్గరకు పోయి మనం ఇదంతా కూడా చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మనం కూడా ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఆ రోజు చెప్పుకోవడంలో మనం వెనుకంజబడ్డాం. ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రతి వాడ ప్రతి ఇంటింటికి తిరిగి మన కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చెప్పి మన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి